హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ వరుణ్. ఐ యామ్ ఫ్రమ్ తిరుపతి. బేసిక్గా నేను హైదరాబాద్కి ఒక యాక్టర్ అవుదామని వచ్చాను. సో దానికోసం చాలా విధాలుగా ట్రై చేశాను. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళడం, కొన్ని ఆడిషన్స్కి వెళ్ళడం. సో ఇక్కడ నాకు జరిగిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక యాక్టర్గా మనం వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఎంత టాలెంట్ ఉన్నా సరే బేసిక్ స్కిల్ అనేది ఉండాలి. అంటే మనకి ఫౌండేషన్స్, ఫండమెంటల్స్ ఆఫ్ యాక్టింగ్ అనేది తెలిసి ఉండాలి. దాంతోపాటు ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. అదిగా ఆ ప్రాపర్ పోర్ట్ఫోలియో అనేది లేదు. సో ఈ టైంలో నేను ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి, ఒక మంచి ఫోటోషూట్ కోసము, అలాగే ఎక్కడైనా ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మంచి యాక్టింగ్ నేర్చుకోవడానికి, బేసిక్స్ తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇలా నేను 1-2 కాదు, చాలా సెర్చ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో ఫైనల్గా నా బడ్జెట్కి ప్లస్ నాకు బెటర్గా అనిపించి ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక రీల్ చూసి ఈ FTIH ఫిలిం ఇన్స్టిట్యూట్కి వచ్చానమాట. ఇక్కడికి వచ్చాక నాకు ఒక 10 days కోర్స్ నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నాకు ఒక ప్రాపర్ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అయింది. అలాగే నాకు బేసిక్స్, ఫండమెంటల్స్, యాక్టింగ్లో మనకేమేమి ఇంపార్టెంట్, అలాగే నాకు ప్రీవియస్గా తెలియని చాలా థింగ్స్, అంటే నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ స్టిల్ నాకు ముందు తెలియని చాలా ఎక్స్పీరియన్స్. మనకి ఒక యాక్టర్ అవ్వాలంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, మజిల్ యాక్టివిటీస్, ఐ వర్కౌట్స్ ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. వాటితో పాటు మన ఐ లుక్ నుంచి, కాన్ఫిడెన్స్ నుంచి, బాడీ లాంగ్వేజ్ నుంచి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ నేను యాక్టింగ్ కోచ్లో నేర్చుకున్నాను. ఈ విషయాలన్నీ నాకు నేర్పించింది కృష్ణ సాయి సార్ అని మా టీచింగ్ ఫ్యాకల్టీ. చాలా బాగా చెప్పారు. సో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, చాలా విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను అని చెప్పి. బట్ ఇదైతే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. అండ్ నేను జాయిన్ అయిన ఫస్ట్ డేకి లాస్ట్ డే ప్రాక్టికల్స్ జరుగుతాయి, ఎవ్రీడే ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఈవెన్ సారే చెప్పారనమాట, వితిన్ 10 days నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు, కాన్ఫిడెన్స్ చాలా బిల్డ్ అయింది, ఇది ఇలాగే కంటిన్యూ చేయి. ఈ డైలీ ఏవైతే నువ్వు వర్కౌట్స్ చేస్తున్నావో, ఈ ఫేషియల్ వర్కౌట్స్, వోకల్ వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా నవరసాలు ఉంటాయి. ఈ నవరసాల్లో నాకు ఒక ఎమోషన్ కొద్దిగా కష్టం అనమాట. కరుణ అనే ఎమోషన్ చేసేటప్పుడు నాకు అంత ఈజీగా ఐస్లో నుంచి వాటర్ రావు. నేను చాలా ట్రై చేసా, చాలా యూట్యూబ్ వీడియోస్ అన్నీ చూశాను. బట్ సార్ చెప్పిన కొన్ని టెక్నిక్స్, ఎమోషనల్ రీకాల్ అండ్ సెన్సరీ రీకాల్ అనేది కొన్ని ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ యూజ్ చేసి నేను ట్రై చేసినప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ ఎమోషన్, ఐ కెన్ మేక్ ద టీయర్స్ బ్రింగ్ అవుట్. సో అది నాకు చాలా యూజ్ అయింది. ఎస్పెషల్లీ అది నాకు చాలా యూజ్ అయింది, ఎందుకంటే నేను చేస్తున్న ఫిలిమ్స్కి అది చాలా అవసరం అనమాట. ఫైనల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ FTIH స్కూల్లో, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కనుక, మీకు బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలి, లేదా నేను ప్రొఫెషనల్ అవ్వాలన్నా సరే మనకి దానికి తగ్గ కోర్సెస్ ఉన్నాయి. యూ కెన్ జాయిన్. అండ్ అప్కమింగ్ న్యూ యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఉదయ్ సార్, థ్యాంక్ యూ FTIH. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా వేరే డైరెక్టర్ ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. సో అందులో నేను వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్లో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. విత్ ఇన్ వెరీ లెస్ స్పాన్ ఆఫ్ టైమ్ యూ కెన్ సీ దట్, యూ కెన్ వాచ్ దట్ ఫిలిం. థ్యాంక్ యూ.